నమస్కారం దంతురి గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. ఇంట్లో పిల్లలు చికాకు చేసినప్పుడు తల్లిదండ్రులు కొంచెం వాళ్ళపై కోపడుతూ ఉంటారు కదండి. మరి తల్లిదండ్రులు తిట్టే తిట్లు నిజమవుతాయంటారా? అమ్మ, పిల్లల్ని తల్లిదండ్రులు కసురుకోవటం చాలా సాధారణమైన విషయం. ఒక మనుషుల్లోనే కాదు, ఈవెన్ జంతువుల్లో అన్నిట్లో ఉంటుంది ఇది. మాట అనేది ఒకటి ఉంటుంది. అవును. బెదిరించటము, కొట్టటము ఇట్లాంటివి ఉంటాయి. వీటన్నిటికంటే కూడా మాట చాలా పవర్ఫుల్ థింగ్. కావాలనో ఉద్దేశపూర్వకంగానో నిజంగా అర్థము తెలిసో కూడా అనరు. కవుకను నోటి నుంచి వచ్చేస్తుంది, అనేస్తారు. అందులో సాధారణమైన మాటలే, కొడతా, ఏం చేస్తావు, చంపుతా, దగ్గరికి రాకు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఒకసారి తిట్లు కూడా వచ్చేస్తాయి నోట్లో నుంచి. అంటే ద డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఆ కోపం వచ్చే స్థాయిని బట్టి, చిరాకు, ఏదో పనుల్లో ఉంటారు. కావాలని ఎవరు తిట్టరు. అయితే ఏమంటే కొన్ని మాటలు అనేటప్పుడు ఆలోచించాలి. అవి దీవెనలు కూడా కావచ్చు. సాధారణంగా ఎక్కువ మందిని కాళ్ళు ఇరగ్గొడతా అంటూ ఉంటారు. మాట దీవెన అవుతుంది, లేదా శాపం అవుతుంది, లేదా కమ్యూనికేషన్ అవుతుంది. మూడు తప్ప ఇంకొకటి కాదు. కమ్యూనికేషన్, మాట దీవెన, మాట శాపం కూడా కావచ్చు. అయితే కొన్ని గడియలు ఉంటాయి. ఆ గడియల్లో మనం ఎప్పుడు చెడు మాట్లాడకూడదు, మంచి మాటలే మాట్లాడాలి. చెడు మాట్లాడితే అప్పుడు ఆ చెడు కూడా జరగవచ్చు. అవును. అటువంటప్పుడు ఆ చెడు మాట్లాడకూడదు. ప్రత్యేకించి అదంతా కూడా ఏదో మాటలు అనుకుంటున్నాం. ప్రత్యేక గడియల్లో అవి మాట్లాడు. ప్రత్యేక గడియలు ఏమిటి? సూర్యోదయం కి ఒక గంట ముందు దాదాపు బ్రాహ్మీ ముహూర్తం, ఆ సమయం. మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత కూడా ఒక గంటన్నర వరకు. అంటే దాదాపు ఉదయము మనము 4:30 నుండి ఉదయము 7:30 లోపు ఈ సమయంలో ఎప్పుడు పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు, పరుష మాటలు మాట్లాడకూడదు. అలాగే సాయంత్రం కూడా ప్రదోషకాలం అంటారు, కానీ దాన్ని కలుపుకొని ఉన్న కాలం ఇంకొకటి ఉంటుంది. అదేంటి, మన సూర్యాస్తమయానికి ముందు దాదాపు ఒక గంట ముందు, మళ్ళీ గంట తర్వాత. అంటే దాదాపు 6 గంటలకు సూర్యాస్తమయం అనుకుంటే 5 నుంచి ఒక 7 గంటల వరకు ఉదయము, సాయంత్రం. ఈ రెండు ఉదయం ఏమో 5 గంటల నుండి దాదాపు 7-8 గంటల వరకు, సాయంత్రము మళ్ళీ 5 గంటల నుండి 7-8 గంటలు. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన సమయాలు. ఈ రెండు సమయాలలో మనకి తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏమి కోరుకున్నా తదాస్తు అనటమే వాళ్ళ పని. దీని కథ వేరే ఉంది, కానీ సమయాలు ఇవి. ఈ సమయాలలో మనము మంచి కోరినా, చెడు కోరినా, మంచి మాట్లాడినా, చెడు మాట్లాడినా, ఇక్కడ తదాస్తు దేవతలు అనుగ్రహంతో ఉంటారు కాబట్టి తదాస్తు అంటారు. మనం పరుషంగా మాట్లాడినప్పుడు దానికి తదాస్తు అంటే మనకి సమస్య. అందుకని అసలు ఎవరితో కూడా ఈ రెండు సమయాలలో చెడు మాట్లాడకూడదు. ప్రత్యేకించి పిల్లల్ని ఎప్పుడూ చెడు మాటలు తిట్టకూడదు. అవి కొంచెం కంట్రోల్గా ఉంచుకోవాలి. అంటే మన దగ్గర ఏమిటంటే పొద్దున స్కూళ్ళకు పంపిస్తారు పిల్లల్ని, గబగబా లేచి కోపడి చేసి తయారు చేస్తారు. అదే సమయం. మళ్ళీ సాయంత్రం ఈ సమయానికి ట్యూషన్కో లేకపోతే భోజనం చేయించటమో ఏదో మళ్ళీ కోపడుతూ ఉంటారు. కానీ ఈ రెండు కూడా ఇదే రెండు సమయాలలో వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ రెండు సమయాలలో పిల్లల్ని పరుష పదాలు అనకుండా, మనం కూడా ఎవరితోనైనా మాట్లాడితే పరుషమైనటువంటి మాటలు మాట్లాడకుండా, ఇంకా మనకి కంపల్షన్ అంటే చెడు కలిగించేటటువంటి మాటలు మాట్లాడకుండా, ఎవరిని తిట్టకుండా. అంటే ఎవరిని తిడతాం మనము, మనకి బాగా దగ్గర ఉన్న వాళ్ళని అంటాం. అన్న, చెల్లె, తమ్ముడు, బంధువులు, లేకపోతే ఎవరు. ఈ సమయాలలో ఇటు చెడు మాట్లాడకపోతే చాలా వరకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రెండు సమయాల్లో పిల్లల్ని కూడా ఏమనకూడదు. మనకి తదాస్తు అని అంటారు కాబట్టి పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. మనకి కావాల్సిన వాళ్ళతో మంచి మాటలు మాట్లాడండి. సో రిలేషన్స్ గట్టిపడతాయి. పిల్లలు కూడా కొంచెం వాళ్ళ ఇండివిజువాలిటీ అంతా కూడా బాగా బ్రాటప్ అవుతుంది. అలాగే అండి, ధన్యవాదాలు. సరే.